నీ ప్రొఫెషన్ మీద కూడా మాట్లాడారా, లీనియన్స్ ఇచ్చారు అన్నారు. నీ ప్రొఫెషన్ కూడా తీసుకొచ్చి ఆమె అట్లానే మాట్లాడారు. రమ్య మాధురి గారికి చెప్తుంది. అప్పుడు ఆవిడ కూడా అవును అన్నట్లే మాట్లాడుతున్నారు. అది కూడా నువ్వు అబ్జర్వ్ చేసావు. అంత చూశాక రమ్య దగ్గర కూర్చొని మాట్లాడాను అంటున్నావు సరే, మరి మాధురి గారి దగ్గర కూర్చొని అదే విషయం ఎందుకు అడగలేకపోయావు అని శ్రీజ అడిగింది. అడిగాను అని కళ్యాణ్ అంటుంటే నాతో కూడా మాట్లాడాడు అని మాధురి మధ్యలో మాట్లాడింది. అవును మీరే కదా చేసింది ఇదంతా అంటూ సెటైర్ వేసింది శ్రీజ. తరువాత ఏం జరిగిందంటే ఆవిడ ఇలా మాట్లాడారని చెప్పారు. తర్వాత జరిగిన డిస్కషన్ ఏమీ నాకు తెలీదు, మొన్న నామినేషన్ అయినంత వరకు అంటూ కళ్యాణ్ దాటేశాడు. సరే మాధురి గారి గురించి నీకు తెలీదు అనుకుందాం, రమ్యని ఎందుకు చేయలేదు, మాట్లాడి నీకు సారీ చెప్పేసింది కనుక నీ వ్యక్తిత్వంపై మచ్చ వేసినా కూడా నువ్వు ఏం చేయకుండా ఊరుకుంటావా? చాలా సేఫ్ గేమ్ ఆడినట్లు అనిపించింది, ఎందుకు భయపడ్డావో అర్థం కాలేదు అంటూ శ్రీజ క్వశ్చన్ చేసింది.